దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు దేవుడు మనలను కాపాడి మరి యొక్క అవకాశం ఆయన సన్నిధిలో వాక్య సత్యములు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటిగా అది నేను చదువుతాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవని శోనంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుతున్న రాజు. 2 వచనాలు కలిసారు. నాకు తెలుసు. డంబముగా నడుచిన 3 కలవు, టీవీతో నడుచినవి 4 కలవు వివరగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం, శోనంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. స్తోత్రం. హల్లెలూయా. తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు ఈ టీవీగా నడుస్తాడట. మరొక మాట ఉంటుంది బైబిల్లో, అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో మరి ఇంకో మాట ఉంటుంది. అది కూడా చదవాలని నేను ఆశపడుతూ ఉన్నా. 24:5-6. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము అన్నాడు. యుద్ధం చేయవలసిన వాడికి, నాయకుడుగా ఉండవలసిన వానికి, సైన్యానికి ముందు నడుచుచున్న వాడికి యుద్ధ లక్షణాలు ఉండాలి, బలం ఉండాలి, శక్తి ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం గలవాడైతేనే బలవంతుడుగా ఉంటాడంట. తెలివి కలిగిన వాడైతేనే శక్తివంతుడుగా ఉంటాడట. వివేకము గలవాడై నాయకుడవై యుద్ధం అంటే అవివేకమైన వాడు యుద్ధం చేసిన జయం పొందడని వాక్యం మనకు నేర్పిస్తుంది. కడవరి దినాల్లో, అపాయకరమైన దినంలో బతుకుతున్న మనమందరము కూడా మరి యుద్ధం చేయడానికి, అనగా ఈ లోకం అన్నిటిని పైన ఆయన జయశాలి అని ఆయనకు పేరు. ఆయన బిడలమైన మనము కూడా మనం ఏమేం చేయాలా, ఏటితో యుద్ధం చేయాలి, మొత్తానికి గెలుపు కావాలి. మనకు గెలుపు లేకపోతే వేస్ట్. మనం ఎవరమో, దేంతో యుద్ధం చేయాలో, ఎలా బ్రతికితే యుద్ధంలో విజయం వస్తుందో, ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ నాయకత్వ లక్షణాలు ఇవన్నీ మనము కలిగిన వారంగా ఈ అంత్యకాలంలో బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ పూట అసలు మనం ఎవరము, మనం ఏం చెయ్యాలి అనేది పూర్తి అవగాహన మనకు ఉండాలి. టీవీగా నడిచేది ఎవరు అనంటే తన సైన్యానికి ముందు నడుచురాదట. నాయకుడైన వాడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు, గెలుపు కొరకే పోరాడేవాడు, అది జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి, విజయం వైపే దిశగా అడుగులు వేయాలి. అప్పుడు తప్పకుండా గెలుపు అతనికి వస్తుంది. ఇంకొక మాట ఉంది తెలుసా అండి, సోమరి వేటాడినను ఏం పట్టుకొనడు. 12:27. సోమరి వేటాడినను ఏమి పట్టుకోలేడు. వివేకము గల మరి నాయకుడైతే, చురుకుగా ఉన్నవాడైతే గెలుపొందుతాడు. అంటే జ్ఞానమున్నా, శక్తి ఉన్నా, బలమున్నా సోమరితనం అనేది జయమునికి అది అడ్డంకి అనమాట. ఇవన్నీ ఉన్నవాడికి ఏముండాలి? చురుకుతనం ఉండాలి. కొంతమంది కబుర్లు చెప్తారు కూర్చొని, కానీ పని చేయరు. అన్ని సలహాలు ఇస్తారు కానీ వాళ్ళు ఏం చేయరు. తెలివి బాగుంటది, వివేకం బాగుంటది, చేయాల్సింది చెయ్యడు. ఎందుకు పనికి వచ్చిందా తెలివి? అందుకే రాశాడు, సోమరి వేటాడినను ఏమి పట్టుకొనడు.
చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అన్నాడు. వేటాడితే అక్కడ శూన్యమే వాడు. ఎందుకని? అడు సోమరోడు అయినందుకు. ఇంకొకరికి చురుకుతనం ఉంటుంది, తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, కానీ నాయకత్వ లక్షణాలు ఉండవు. అసలు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియదు. ఏమండి, దేవుని బిడ్డలమైన మనము అసలు అన్ని దిశలుగా ఆలోచించగలిగిన, నేర్చుకోగలిగిన, ఆ దిశగా నడవగలిగిన ఆ జ్ఞానం మనకుండాలి, ఆ వివేకం మనకుండాలి. వివేకము గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడట, జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడట కదా. ఇన్నుండి కూడా సోమరితనం ఉన్నాడు అనుకో, వాడు ఏం పట్టుకోలేడు, వేస్ట్. అంటే కూర్చొని సలహాలు ఇస్తాకే తప్ప ఎందుకు పనికిరా. మరి ఇన్ని సలహాలు ఇస్తున్నావు కదా, డబ్బు ఎట్లా సంపాదించాలో, అది ఎట్లా చేయాలో, ఇది ఎట్లా చేయాలి, ఇన్ని సలహాలు ఇస్తున్నావుగా, నువ్వేం చేయమంటే కొంచెం బద్ధకం ఎక్కువ అంటాడు అనమాట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే చురుకుగా ఉండుట అంటే ఆలోచించుటలో, పని చేయుటలో, ప్రతి విషయములో, వాక్యములో, దైనందిన జీవితములో అన్నిట దేవుని బిడ్డలైన వారికి చురుగ్గా ఉండాల్సిన అవసరం ఎంతైంది. చురుకుగా ఆలోచించగలగాలి, చురుగ్గా నిర్ణయాలు తీసుకోగలగాలి, చురుకుగా. మరి పాము వచ్చింది అనుకోండి ఇంట్లోకి, తేలిగ్గా లేచి నువ్వు కట్టెతికి ఎన్ని చేసే లోపల అది పారిపోదు. వేస్ట్, నీ ప్రయత్నమే వేస్ట్ అసలు. ఎందుకని? ఎంత చురుకుగా దాని కొరకు స్పందిస్తే, మనం లేస్తే చురుగ్గా కట్టె తీసుకుంటే అప్పుడు కానీ అది రావదు. అలాగే ఈ లోకంలో దుష్టుని చేతిలో పడకుండా అన్నిట విజయం పొందాలంటే ఆధ్యాత్మిక బలం, శక్తి అవసరం, జ్ఞానం అవసరం, తెలివి అవసరం, చురుకుదనం కూడా అంతకన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని ఒకళ్ళలోనే ఉండడం అనేది ఒక దైవిక విధానం. ఓ దేవునికి మహిమ కలుగును గాక. అలాగా సంపాదించుకోమని నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం, ఆ సంగతి కూడా మనకి ఎరిగి ఉండాలి. చాలా మందికి ఏం చేస్తున్నారో ఆలకాలు చెప్పాలంటే సమగ్రంగా చెప్పలేరు. ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు. చేయాల్సి వస్తే ఎలా చెయ్యాలో కూడా తెలియదు, ఎలా చురుగ్గా స్పందించాలో తెలియదు. అపాయం వస్తుంటే కూడా తీరి కూర్చొని ఆలోచిస్తారు. అపాయం కలిగే దాన్ని ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలి, ఇతరుని ఎలా హెచ్చరించాలో అది కూడా తెలియదు. మాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు, నాగార్జున సాగర్ దగ్గర అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నాగార్జున సాగర్ మొత్తం కూడా తెలిసిన వాళ్ళు తెలిసి ఉండొచ్చు. అయితే ఇల్లు ఎలా ఉంది, అప్పు మీద ఉంది కనుక కారు ఎక్కడ ఆగుతుంది, ఇంటి ముందర ఆగింది. అయితే ఒక చిన్న పిల్లోడు వెళ్ళి తెలియక అందులోకి వెళ్ళి ఏదో కెలికాడు, అదేమో స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆ పెద్ద మనిషి అరుగు మీద కూర్చొని చూస్తున్నాడు అది జడ్ జరగడం. అప్పుడు ఏమని చెప్పాలి? రే ఇంట్లో ఎవరు రారు, కారు కదిలిపోతుంది అని గట్టి కేకేయాలి. బాబు, నానా కారు పోతుంది, నానా కారు పోతుంది అంటుండు చిన్నగా. ఏంటి ఇంత చిన్నగా మాట్లాడుతుంది పెద్ద మనిషి అని గబుక్కని బయటకు వెళ్ళి చూస్తే కారు, అందులో పిల్లోడు ఉన్నాడు, కారు చిన్న. అవతల ఏముంటుంది తెలుసండి? టైగర్ వ్యాలీ అంటారు. చాలా పెద్ద లోయ అది. ఇక పిల్లోడు కానీ కారు కానీ ముక్కలే తప్ప మరి ఇంకేమి ఉండదు. ఇంకా కొంచెం ఒక ఫర్లాంగ్ కూడా ఉండదు దానికి. ఎంత భయంకరమైన స్పందించడం అది. ఆయనకు అదే వచ్చు. కానీ చురుగ్గా స్పందించాలి, నువ్వు చురుగ్గా ఉండాలి. కాలం మెరిగి నిద్ర మేలుకొని వేలయని తెలుసుకొని అలాగూ చేయడి అని రోమా పత్రిక 11వ వచనంలో రాయబడమంది. విశ్వాసులమైనప్పటికంటే ఇప్పటికి రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది అని 12వ వచనంలో రాయబడి. కాబట్టి ఏం చేయమంటారు మీరు, ఏం చెయ్యాలి మనం అని అడిగితే మనము అంధకార సంబంధమైనటువంటి అవన్నీ విసర్జించి తేజస్ సంబంధమైన ధూపకరణాలు ధరించుకోవాలి. అంటే యుద్ధానికి సిద్ధపడే ఒక యోధుడు, ఒక బార్డర్లో ఉన్నవాడు ఎలా ఉంటాడో ఎప్పుడు నీవు నేను కూడా ఈ కడవరి కాలంలో, అంత్యకాలంలో మనం అలా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఏ విధమైనటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాము, మన పట్ల దేవుని ఉద్దేశం ఎలా ఉంది, మనం ఏం చేస్తున్నాం అనేది ఒక ప్రశ్న
ఈ పూట మన ముందు దేవుడు పెడుతున్నాడు. మనం శ్రద్ధగా మనము వాక్యాన్ని పరిశీలిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. దయచేసి నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. 8వ అధ్యాయం 22-23 నేను చదువుతున్నా. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పారు. గిద్యోనుతో చెప్తూ ఉన్నారు. అప్పుడు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. హల్లెలూయా. తను దేవుని నాయకత్వమునకు లోబడతాడు. నాయకుడే ఇతను. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎంత చురుగ్గా స్పందించాలో అంత చురుగ్గా స్పందిస్తున్నాడు. చురుకుగా బలవంతుడుగా ఉన్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు ప్రభువే. తెలివి కలిగిన వాడుగా ఉన్నాడు. వ్యూహం చెప్పితే ఆ వ్యూహాన్ని అర్థం చేసుకుని దేవుడు చెప్పిన వ్యూహాన్ని చక్కగా అమలు చేయగలిగిన నాయకుడు. ఏం చెప్పాడో తెలుసండి, నన్ను చూడండి, నేను చేయుచున్నట్టు మీరు చేయండి అన్నాడు తనతో ఉన్న అనుచరులతో. అలా మీరొక దారి నేనొక దారి చేస్తే విజయం రాదు. కాబట్టి గిద్యోను వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయుచున్నట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొనకపోతున్నాను, నేను చేయనట్లు మీరు కూడా చేయాలని చెప్పాను. అది కాబట్టి ఆయన అంటాడు, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నవాడే, వాళ్ళకు విజయం తెచ్చిపెట్టిన వాడే, వాడు కొద్ది సైన్యముతో దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మీరు న్యాయాధిపతులు 7-8 అధ్యాయాలు మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఏమని, అసలు వాళ్ళ ఆయుధాలు చూస్తే నవ్విపోతారు ఎవరైనా. ఏమిటి ఆయుధాలు అనిపిస్తుంది. దేవుడు అంటాడు, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి, అవును ఉండాలి, జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి. టీవీగా సైన్యానికి ముందు పోతున్న రాజు ఎట్లా ఉంటాడో మనమంతా హూందాగా భూమి మీద దేనికి లోబడని వారంగా, అన్నిటిని జయించిన వారంగా సైన్యమునకు ముందు నడుచు రాజులాగా ఉండాలి. కానీ ఆయన చెప్పినట్టు చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇంత జ్ఞానం ఉంది, ఇంత తెలివి ఉంది, ఇంత వివేకం ఉంది, మళ్ళీ ఏంటండి మళ్ళీ నాకు అన్ని చెప్తారు మీరు అనొద్దు. అందుకని అంత జ్ఞాని అయిన వాడు. ఆయన ఆయుధాలు ఏంటి? దేవుడు చెప్పాడు, ఒక కుండ, ఓ దివిటి, ఓ బూర, ఇవే 300 మందికి పంచిచ్చు, నువ్వు కూడా అలాగే చెయ్యి, నీకు విజయం వస్తుందని చెప్పాడు. అసలు ఎన్నిక లేవు, ఊహకు అవి అందరివి. ఇదేం విజయం రావడం, ఇయేం ఆయుధాలండి, ఇట్లా చెప్తారేంటయ్యా మీరు? ఏం మాట్లాడలే. నీళ్లు తాగే చోట కూడా ఎలా తాగుతున్నారు వాళ్ళని పక్కకు పెట్టమన్నాడు. ఆ విధానం చూసిన ఆశ్చర్యం గొలుపుతుంది. ఇక్కడ ఈ ఆయుధాలు పట్టుకున్న వీళ్ళని చూస్తే ఆశ్చర్యం గొలుపుద్ది. పక్క నవ్వుకుని ఉండొచ్చారు మిద్యానీయులు. లెక్కకు విస్తారంగా ఇసుక రేణువుల వలె ఉంది వాళ్ళ దండు. అయితే ఏం భయపడలే, ఆయన చెప్పినట్టు చేయటం మొదలు పెట్టాడు. ఇతనికి కూడా చాలా జ్ఞానం ఉందండి. బలవంతుడు, తెలివి కలిగిన వాడు శక్తిమంతుడుగా ఉంటాడండి. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడు. ఆ మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ప్రభువే స్వయంగా పిలిచాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. అంత ఉంది. అయితే కూడా ఆయన చెప్పినట్టు చేసి విజయం సాధించి తన సైన్యానికి కూడా చెప్పాడు, తన అనుచరులకు చెప్పాడు, నేను చేసినట్టే మీరు చేయండి, అప్పుడే మనకి విజయం వస్తుంది. తలా ఒక దారి ఉండకూడదు. నీకు నచ్చిన దారి నువ్వు వెళ్ళకూడదు, నాకు నచ్చిన దారి నేను వెళ్ళకూడదు. అందరం కలిసి ఆయన చెప్పినట్టుగా చేయాలన్నది అక్కడ ఉద్దేశం. ఆయన ఏం చెప్తే నాకు ఉన్నది ఆ వ్యూహం తెలుసు. నాకు నేను కూడా పరాక్రమం కలిగిన బలాఢ్యని ఆయనే చెప్పాడు నాకు. ఇక నాకు ఇంకేం అట్లా అనుకోలేదు. ఎంతైనా నువ్వు చెప్పినట్టు వింటేనే మాకు విజయం వస్తుందయ్యా. నీ ఆలోచనతో నేను నడిపిస్తే తర్వాత మేము మహిమలో ఉంటాం. హల్లెలూయా. 73వ కీర్తన 24వ వచనం నాకు చాలా ఇష్టం. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించేదవు,
తర్వాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకొందు అంటాడు. దేవుని ఆలోచనతో నడిచిన వాళ్ళే మహిమలో ఉంటారండి. మన ఆలోచనలు ఆలోచించడం నాకు చేత కదా, నాకంత జ్ఞానం లేదా, అంత జ్ఞానం ఉండాలి, అవసరం. జ్ఞానం తెలివి ఉండాలి, అవసరం. జ్ఞానం గల్లవాడే బలవంతుడుగా ఉంటాడు, తెలివి గల్లవాడే శక్తిమంతుడిగా ఉంటాడు. వివేకం కలిగిన నాయకుడిగా యుద్ధం చెయ్యాలి. చురుకుదనం కూడా చాలా అవసరం. సోమరితనం ఎందుకు పని? ఎంత జ్ఞానం ఉన్నా నీకు చురుకుదనం లేకపోతే, నువ్వు చురుగ్గా కదలకపోతే శత్రువుని మీద పడిపోతాడు. ఎన్ని ఉన్నా కానీ నువ్వు నాయకత్వ లక్షణాలు బాగా కనబడుతున్నాయి అయ్యా, నువ్వు మమ్మల్ని ఏలు అన్నారు. అలాగే నువ్వు మీ కుమారు తరాలు మీరు ఏలొచ్చు, మీరు అంత గొప్ప విజయం తీసుకొచ్చి పెట్టారు మాకు అన్నాడు వాళ్ళు ఇశ్రాయేల్ అంతా. నో నో నో, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు ఎవడు ఏలడు, యెహోవాయే మిమ్మల్ని ఏలాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఏలాల్సిన వాడు ఏం చెప్తున్నాడంటే, ఆ లక్షణాలు ఉన్నవాడు నేను ఏం చేస్తే అది చేయండి అని చెప్పాడు. అలాగే అది ఏం చేస్తే అంటే దేవుడు చెప్పినట్లు అని అర్థం అక్కడ. అంటే ఆయన ఆలోచన కాదు అక్కడ. మీరు ఆ అధ్యాయాలు కంపల్సరీ మీరు చదివి ఇప్పటికీ చదివి ఉంటే ధన్యులు మీరు, మీకు అంతా తెలిసి ఉంటే. ఇంకా చదవకపోతే, అది మీకు తెలియకపోతే మరి 7-8 అధ్యాయాలు మీరు చదవండి. అక్కడ స్పష్టంగా దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళు ఏం చేశారో మనకు అర్థమవుతుంది. మనకెంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత గొప్ప పదవులున్నా, ఎంత ఏమున్నా, భూమి మీద మనుగడ సాగిస్తున్న మనం, ఆ సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఎరిగిన మనం, ఆ రాజుల రాజు ప్రభువుల ప్రభువును ఎరిగినటువంటి మనము, మన జ్ఞానం కాకుండా ఆయనను అనుసరించిన వాళ్ళు, ఆయన చెప్పినట్టు. అసలు మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు, మనల్ని ఎంచుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటి, మనం ఏం చెయ్యాలని ఎంచుకున్నాడు అని. ఎందుకంటే అందరం ఒకే పని చేయలేం కదా, అందరూ ఒకేలా ఉండలేరు. దేవుడు శరీరం అన్నాడు. మన శరీరంలో మనం అవయవాలు, దేవుడు ఏ పర్పస్లో ఒక అవయాన్ని పెడితే ఆ అవయవం తప్పకుండా మరి ఇంకో దాని పని అది చెయ్యాలి. అట్లాగే ఆ అవయాలు మళ్ళీ ఒక దానికి కూడా అనుసంధానమై నరముల చేత అనుసంధానం చెయ్యబడితేనే ఆ శరీరము యొక్క మొత్తం జీవముతో ఉంటుంది. అంతా కలిసి కీళ్ళు నరాలు అంతా కలిసి శిరస్సును హత్తుకోకపోతే అంత వేస్ట్ అని చక్కగా వివరించాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మనం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనల్ని మనం ఎట్లా ఆయనను సన్నిధిలో మనం ఉండాలో, అంటే సంఘం, సార్వత్రిక సంఘం అంతా కూడా అలాంటి యోగ్యత కలిగిన ఇప్పుడు అట్లా యోగ్యత అని నేను ఎందుకన్నానంటే, ఏదైతే ఒక అవయవం మనలో జీవము లేనిదిగా ఉంటుందో, చెడిపోయిందో, అది మన శరీరంలో ఉంటే ఆ శరీరం అంతటికి నష్టం కలుగుతుంది కనుక తీసేస్తారు డాక్టర్స్. ఓకే, కాబట్టి అది మీకు తెలుసు. ఎంతోమంది మీరు మరి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలియవచ్చు మీకు. అయితే ఏదైతే పనికి రానిదో అది మనకు వద్దు కదా. అలాగే పనికి రానిదంటూ మన శరీరములో సంఘములో ఏది ఉండకూడదు. దేవుడు ఎక్కడ ఏది పెడితే అది ఉద్దేశాన్ని ప్రకారంగా మనం ఆ పని చేస్తూనే ఉండాలి. అబ్బా, అందరు చాలా విలువిస్తారండి గుండెకు. నేను కూడా గుండెనైపోతాంటే 2 గుండెలు ఉండవు, ఒకటే ఉంటుంది కదా. అలాగే ప్రతిదీ కూడా దేవుడు ఏ విధంగా ఈ శరీరాన్ని అమర్చాడో ఆ విధంగానే ఈ శరీరం తన యొక్క పర్పస్ను ఎరిగి మసులుకుంటుంది, నడుస్తుంది. అలాగే ఇవన్నీ కలిసి ఈ శరీరం అంతా కలిసి శిరస్సును హత్తుకొని ఉంటేనే దానికి విలువ ఉంటుంది. శిరస్సు అంటే ప్రభు యేసుక్రీస్తు, శరీరం అంటే మన సంఘం, సార్వత్రిక సంఘం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనకు ఏ పని పెట్టాడో ఆ పని మనం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో అదే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 7 నుండి 15 వరకు నేను చదువుతా.
అది యోతాముకు తెలియబడినప్పుడు అతడు పోయి గిరీజిము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినని యెడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు? ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని అనను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడిగాను. అంజూరపు చెట్టు కూడా ఆ చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అన్నది. అలాగే ద్రాక్షావల్లిని అడిగితే, దేవునిని మానవులను సంతోషపెట్టిన ద్రాక్షారసం నేనివ్వక మాని చెట్టు మీద రాజునయ్యుండి నేను అటు ఇటు ఊగుతానా అన్నది. ఇవన్నీ కలిసి అంట ఇక లాభం లేదని ముండ్ల చెట్ల దగ్గరికి వెళ్తే, రండి రండి నా నీడన మీరు కూర్చోండి, లేకపోతే నేను మీకు రాజునవుతాను, లేకపోతే నన్ను ఆశ్రయించకపోతే నాలో అగ్ని బయలుదేరి మిమ్మల్ని మొత్తం నాశనం చేస్తుందని చెప్పిందంటండి. ఏమండి, ఎంతో శ్రేష్టమైన ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్తే, లేదు నా పని అది కాదు, నాకు ఒక పని ఉంది, దేవునిని మానవులను నేను నా తైలము ద్వారా సన్మానించే తైలము నా ద్వారా రావాలి, అందుకు నన్ను పెట్టాడు దేవుడు, నేను అది ఇవ్వకుండా ఈ వ్యర్థమైన పనులు నేను చేయను అన్నదట. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి? మమ్మల్ని ఏలమని అడిగారు. అంటే ఓ ఏడడం అంటే ఇంకా మాటల వెంటనే ఒప్పేసుకుందాం అనుకోలేదు. అది ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు అలాగే నా మధురమైన ఫలాలను నేను ఇవ్వకుండా నాకు ఇదే పని, నాకు కొత్త పని అప్పచెప్తున్నావు, నేను చెయ్యను, నాకు ఓ పని ఉంది, దేవునికి మానవులకు శ్రేష్టమైన మధురమైన ఫలాలు నేను అందించాలి. అలాగే ఒలీవ చెట్టు ఏమో తైలాన్ని సన్మానించే ఆ యొక్క తైలమును అంటే అభిషేకించడానికి పనికొచ్చి సన్మానించడానికి పనికొచ్చి ఆ తైలాన్ని నేను ఇవ్వాలి. ద్రాక్ష చెట్టు నేను సంతోషపెట్టే ద్రాక్షారసమును నేను ఇవ్వాలి. ఈ మూడు ఎవరి పర్పస్ వాళ్ళకే ఉంది, ఎవరి డ్యూటీ వాళ్ళకే ఉంది, దేని ఉద్దేశం అది ఎరిగి ఉన్నాయి, అది సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒలీవ చెట్టుని అడిగితే ఓకే అనలే, నా పని నాకుంది, దేవుణ్ణి మనుషుల్ని దేంతో సన్మానిస్తారు ఆ తైలం ఇవ్వడానికి నేనున్నాను. అంజూరపు చెట్టు నేను మధురమైన ఫలాలు ఇవ్వడానికి నేనున్నాను. ద్రాక్ష చెట్టు నేను ద్రాక్షారసము ఇవ్వాలి, నా డ్యూటీ అది, ఆ పని మానేసి నేను ఇంకొక పని చెయ్యను అంతే. ముళ్ళ పొదలకు ఏం పని లేదు, అయ్యా రండి 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 నేను వెళ్తా, మీరు నన్ను ఏలమని చెప్పి నన్ను ఆశ్రయించకపోతే నాలో నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని అందరిని కాల్ చేస్తా సుమా అని చెప్తుంది. ఏమండి, అంటే అసలు మనం ఏ విధమైన అర్హులం, దేని కొరకు మనల్ని ఎన్నుకున్నాడు, దేని కొరకు భూమి మీద మనలను ఆయన సంరక్షించి పోషించి కాపాడుతూ ఉన్నాడు, మనం ఏం చెయ్యాలి, మన తలాంతు ఏది, నీకు 5 ఇచ్చాడా, 2 ఇచ్చాడా, 1 ఇచ్చాడా, ఏది ఇస్తే దానిని నువ్వు అధికం చేసి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. సంఘములో చాలా మందికి కొన్ని పోస్టులు ఉంటాయి, అవి కూడా ఉంటాయి. అదేంటి, పరిచారక ధర్మం జరిగించేది ఉంటుంది, పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, ప్రభుత్వం చేసే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా దేవుడు ఆదిమ సంఘంలో పెట్టారు. ఆహారం పంచి పెట్టే వాళ్ళు ఉంటారు. ఇక్కడ గమనించాలండి, అపోస్తలులు కూడా అభిషేకించబడితే ఆహారం బల్లల యొద్ద పరిచర్య చేసి పేదలకు, సాధలకు, విధవరాండ్రకు, దిక్కులేని వారికి, గుడికి వచ్చే వాళ్ళకు భోజనాలు పెట్టే వాళ్ళు కూడా అభిషేకించి మంచి పేరు కలిగి నిష్ఠ కలిగి దేవుని కృపను పొందుకున్న వారిని మాత్రమే నియమించమని ఉంది. ఏమండి, ఎవరు బడితాలు చేయడానికి కూడా లేదు. ఎంత శ్రేష్టమైనటువంటి పద్ధతులు దేవుడు పెట్టాడు చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలా దేవుడు ఎవరికి ఏ పని చెప్పితే ఆ పని చేయాలి కదా.
అసలు మనల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకు మనల్ని భూమి మీద నిలబెట్టాడు, ఈ రోజు వరకు ఎందుకు సంరక్షించి కాపాడి పోషిస్తున్నాడు. వాక్యము చేతను మరి శరీర రీత్యా కూడా మనం చక్కగా పోషింపబడి ఎదుగుతున్నాం. దేనికి, ఏమిటి, ఆ ఉద్దేశం ఏంటి గ్రహించకపోతే వేస్ట్ అని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి దేవుడు అంటాడు మనం ఎలా ఉండాలి అని అంటే దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంగా మనం, దేవునికి రూపంలోకి మార్చబడే వారంగా ఉండాలి. దేవుడు ఏం పని అప్పగించాడో ఆ పని చేసే వారంగా మనం ఉండాలి. ఓకే, మనుషులను ఏలకపోయావు, కానీ నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీవే సమస్తమును జయించి నువ్వు జయశాలిగా దేవుడిలాగా నువ్వు అన్నిటినీ జయించేలాగా ఉండాలి. అంటే నీకు అప్పగించిన దానిలో నీకు అప్పగించిన పనిని నీవు నెరవేర్చుటకు నీవు దేనికి లోబడాల్సిన అవసరం లేదు. అన్నిటినీ అడ్డులు ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే ఒక మంచి పని చేస్తుంటే తప్పకుండా ఆటంకాలు వస్తాయి. ఒక మంచి కార్యానికి పూనుకుంటే తప్పకుండా ఆటంకాలు వస్తాయి. ఓ గలిలీలారా మీ ఆసక్తితో చక్కగా పరిగెడుతున్నారు కదా, ఎవడు మిమ్మల్ని అడ్డుకున్నాడు, ఎందుకు మీరు పరుగాపారని అడుగుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు. ఇంకా పేతురు పత్రికలు అంటాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడు ఎవడు అంటాడు. అంటే హాని చేయవాడు ఉంటాడు, కానీ నువ్వు వాటిని అధిగమించే స్థాయిలో ఉంటే ఆడు ఓడిపోతాడు అనమాట. అది విషయం. లేకుండా ఏముండడు. పందరంగంలో 4-5 ఒక్కడికే పందెం పెట్టి పరీక్ష, ఒక్కడిని నిలబెట్టి పందరంగంలో ప్రైజులు ఇవ్వరు. 5-6 ఉంటేనే అందులో నీవు సెలెక్ట్ అవుతావు, అందులో నీ సత్తా తెలుస్తుంది కదా. అలాగే నీవు పరిగెట్టాల్సినటువంటి పలు రంగాలు ఉన్నాయి, పలు పోటీలు ఉన్నాయి. అయితే నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు గెలిచి దేవునిలాగా సమస్తాన్ని నేను కూడా జయించానయ్యా అని చెప్పాల్సిన అవసరం నీది. అన్నిటినీ నీకు అప్పగించిన ఆ పర్పస్, నీకు అప్పగించిన ఆ పనిని నువ్వు ఎరగక ఏదో ప్రలోభాలకు లోపడిపోయి, లేకపోతే లోక పద్ధతిలో లోపడిపోయి. ఏమండి, చాలా సంఘాల్లో నేను చూస్తాను, చిన్నప్పటి నుంచి తాతల కానీ చూస్తున్నాం కదా, ఆ పెద్ద మెయిన్ లైన్ సంఘాలు అంటారు, అట్లలో పోస్టులు ఉంటాయి. ఆ పోస్ట్ ఇస్తే నాడు గుడికొత్తలేక రాడు. అసలు నువ్వెందుకు రక్షించబడ్డావు, నీవెందుకు పుట్టించాడు నిన్ను దేవుడు, నిన్నెందుకు సంరక్షించి కాపాడి నడిపిస్తున్నాడు. ఒక్క రోజైనా నీకు అర్థం కాదా? ఆ మనుషులు ఎవరో ఇచ్చిన ఆ పోస్ట్ కోసం గుడికి వస్తాడు, పోస్ట్ తీసేశారనుకో మరో సంవత్సరం 3 ఏళ్ళకి, ఇక్కడ అర్థమే ఉండదు. నాకేం పని ఉంది, నేను సెక్రటరీ కాదుగా, ఏది బాధ్యత నాకు లేదుగా, అందుకని గుడికి రాడు. అసలు నీ బాధ్యత ఏంటి? దేవుని సంతోషపెట్టి, దేవుని సన్మానించి, దేవుడు నీకు అప్పగించిన పనిని నీవు చేయాల్సిన పని నీకుంది. ఏ పదవి ఎక్కర్లే, నువ్వు రక్షించబడ్డావుగా, ఆయనకు నువ్వు సాక్షిగా బతకాలి. నీ సాక్ష్యం ద్వారా కొంతమందిని రక్షించాలి. సమరస్త్రీ సాక్షిగా లేదా? నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అన్నారు. అంతే దెబ్బకు ఊరు వచ్చారు. అలాంటి యథార్థమైన సాక్ష్యం చెప్పడానికి దేవుడు మనల్ని వేశాడు, మనల్ని నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరం? క్రీస్తు పక్షంగా ఆయన ఏం అప్పగిస్తే అది నమ్మకంగా చేసేవాడు. ఆలయంలో ఒక పరిచర్య చేస్తారు చాలా మంది. నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కరి యొక్క సమర్పణ చూస్తుంటే. ఒక ఆమె ఒక ఆలయంలోకి వచ్చి, ఒక బ్లాక్ లేడీ ఆలయంలోకి వచ్చి సౌత్ ఆఫ్రికాలో గుడి మొత్తం కడుగుతుందంట సాటర్డే వచ్చి. ఒక ఆయన అది చూసి ముచ్చటబడి మామ కష్టపడి కడుగుతా ఉంటే చూసే అయిపోయిందమ్మా మీ పని అన్నాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత చెప్పండి, నేను మిమ్మల్ని పోనీ ఎక్కడ దిగబెట్టమంటే అక్కడ నా కారులో నేను దిగబెడతాను అని అన్నాడట. అని మీరు ప్రతిసారి సాటర్డే వచ్చి ఇలాగే ఊడుస్తుంటారా? అవునయ్యా ఊడుస్తా. సరేలే రండి అని చెప్పి ఆయన అన్నాడట. అని కార్డు ఇచ్చి
ఇంకేమైనా జాబ్ కావాలంటే కూడా నేను ఇస్తాను, మీరు ఆ జాబ్ చేయొచ్చు అని కార్డు ఇవ్వబోయాడు. ఆమె ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి అక్కడ తన డ్రెస్, అసలైన డ్రెస్ అంతా తీసి అక్కడ పెట్టిందనమాట. మామూలు బట్టలు వేసుకొని గుడి అంతా కడుగుతుంది. ఆమె తన కార్డు తీసుకొచ్చి ఇచ్చి ఏ కారు దగ్గరికి అయితే వెళ్ళిందో చూశాడు. అందులో నుంచి కార్డు తీసుకొచ్చి చూసి, ఏంటి మీరు పలానా కంపెనీకి సీఈఓవా? అవునా? అవునండి. ఈ కారు మీద? ఎస్. ఆమె అంత ఉన్నతమైన స్థానం ఉంది, అంత గొప్పగా ఉంది. కానీ నా దేవుని సన్నిధిని పరిశుభ్రంగా పెట్టుకున్నాక వాక్యం చెప్పరాదు, సాక్ష్యం చెప్పరాదు. కానీ నా పర్పస్ ఏంటంటే ఆ దేవుని ఆలయం శుభ్రంగా పెట్టాలన్న ఒక డ్యూటీ నేను ఎంచుకున్నా. అట్లా దేవుని సంతోష పెట్టాలనుకున్నా, అట్లా దేవునికి ఆనందం కలగ చేయాలనుకుంటున్నా. ఇది నా డ్యూటీ అని చెప్పి తను నిర్ణయించుకొని అప్పగించుకొని నమ్మకంగా పనిచేస్తాం. ఒకవేళ దేవుడే మనకు అప్పగిస్తే అది కూడా మనం నమ్మకంగా దేవునికి నిజంగా మహిమ తెచ్చేలాగా మనం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒలివ చెట్టు అంటుంది, నేను పెత్తనాలు చేయడానికి లేను, నేను ఆయనకు సన్మానించే తైలాన్ని ఇవ్వడానికి నేను ఉన్నా, నేను పళ్ళనివ్వడానికి ఉన్న మధురమైన ఫలాలు అందించాలి నేను దేవునికి. అలాగే ఇంకొకరు అంటూ నేను ద్రాక్షారసాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. మనం దేవుడు ఎలాగ మనలను వాడుకోబోతున్నాడు గ్రహించి అలాగ మనం వాడుకొని ఆయన వాడుకునేలాగా అప్పగించుకొని ఆయనకు మహిమ తెచ్చేలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. నేను మీ దేవుడను, మీరు నాకు సాక్షులు అన్నాడు. నేను ద్రాక్షావళిని, మీరు నాకు తీగలు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఏ స్థాయిలో పెట్టాడో, ఏ పర్పస్ కొరకు రక్షించుకున్నాడో, ఏ ఉద్దేశముతో మనల్ని భూమి మీద ఆయన ఉంచాడో కరెక్ట్గా తెలుసుకొని ఆ ఉద్దేశమును ఆయనకు సంతోషం కలిగించేలాగా, ఆయనకు ఘనత కలిగేలాగా, ఆయనకు సన్మానం చేసే అంతగా మనము ప్రభు సన్నిధిలో మనం మసలాల్సిన, బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది లేకుండా ఏదో ఒకలాగా ఈ క్రైస్తవ జీవితం ఇలా సాగిపోతే అనుకోకూడదు. గొప్ప ఇంటిలో చిన్నవి గొప్పవి పాత్రలు ఉంటాయి. దేనికి ఉద్దేశించబడిందో అది ఆ పని చేస్తూనే ఉంటది. నేనైతే ఈ గొప్పతనాని కోసం గొప్పింట్లో ఉన్న పాత్రలను చేరక నేను ఒక చిన్న వస్తువునైనా, మంటి వస్తువు అయినా పర్వాలేదని నేను నా దేవుని ఆలయం కొరకు నేను ఈ విధంగా చేస్తానన్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఒక ఆయన రాశాడు, నాకు ఏం పర్వాలేదు, నేను ఇంకొక హోదా లేకపోయినా, గొప్పది ఏది లేకపోయినా, నాకు ఒక చీపురునైపోతే చాలనిపించింది నా ఆలయంలోని ఒక కవిత రాశాడండి. సాక్షి పేపర్లు వస్తే నేను అది తీసుకొని కట్ చేసి ఆ నెంబర్ కాల్ చేసి నేను మాట్లాడే అబ్బాయిని నేను చాలా మరి అభినందించాను, మెచ్చుకున్నాను. నానా ఎంత చక్కగా రాసావు, నిజంగా నాన్న. అదే గనక అది ఎన్నిక లేనిది. అది చీపురు అంటే చాలా చులకన భావం ఉంటుంది, చీపుకు చూస్తారు అందరు. కానీ అదే గనక లేకుంటే చెత్తలో కూర్చోవాల్సి వస్తుంది కదా నాన్న. అది ఎంత ఆహ్లాదంగా ఆలయాన్ని పెడుతుంది కదా. దాన్ని వాడేవాడు కూడా ఈ వస్తువు ఇచ్చాడు దేవుడు, దీంతోనే నాకు ఇది తగును, ఆలయాన్ని పరిశుభ్రంగా పెడతాను అనుకునేవాడు కూడా ఒకడు ఉన్నాడు కదా. ఘనతే, తగ్గింపు ఘనతే. కానీ అసలు మనం ఏం చేసి దేవుని సంతోషపెట్టాలి, ఏం చేసి దేవుని సన్మానించాలి, ఏం చేసి దేవుని కృపకు ప్రేమకు పాత్రులం అవ్వాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. మనకందరికీ తెలుసు, రోమపత్రికలో ఉంటది ఒక మాట, 10వ అధ్యాయంలో నేను చదువుతానండి, దయచేసి నాకు ఇప్పుడే పరిశుద్ధాత్మ గుర్తు చేశాడు. రోమా 10, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు,
వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు చూసారా ఎలాగ లింకులు ఉన్నాయో మీరు చూడండి, గమనించండి. ఒకదానికొకటి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా అందుకే ఉత్తమమైన వాటి విషయమై ఉత్తమమైన వాటి గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని దేవుడు రాస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉంది. అంటే అందుకే మళ్ళా ముందు నేర్చుకున్నాం, శరీరం అంటే అన్ని అవయవాలు నరములతో, మధులతో, అన్ని ఎముకలతో, కీళ్లతో పొదగబడి అన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానము చేయబడి, అంటే కలపబడి అవన్నీ పనిచేస్తే తప్ప ఒక పని అవ్వదు. అలాగే దేవుని ఉద్దేశము నెరవేరు. అలాగే ఇవన్నీ కలిస్తే మళ్ళీ శిరస్సును హత్తుకొనకపోతే అంత సున్నా. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, భూమి మీద ఊరికనే మన దినాలు గడిచిపోనివ్వద్దు దయచేసి. ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది. గత వారం మనం కలుసుకున్న మొట్టమొదటి మరి ఆ యొక్క నూతన సంవత్సరంలో ఆయన మహిమ కొరకు దేవుడు మనలను చేసుకున్నాడు. ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి దేవుడు చేసుకున్నాడు. ఆయన మన కొరకు ఒక నూతన కార్యం చేయడానికి చూస్తుంటే దాని గురించి ఆలోచించి మనం ఆ దిశగా అడుగులు వేస్తూ మనదేంటి, మనం ఎందుకు అన్నది గ్రహించి చేయాలని తెలుసుకున్నాం. అలాగే మనం చేయాల్సింది ఏంటో వివరంగా కూడా తెలుసుకోమని ఇక్కడ చక్కగా చెప్తుంది ఒలివ చెట్టు. నేను దేవునికి సన్మానం చేసే తైలాన్ని ఇవ్వడం నేను మానకుండా ఇంకో పని నాకు లేదు అంది. నేను మధురమైన ఫలాలు ఇవ్వకుండా నాకు ఇంకో పని అక్కర్లేదు అంది. ఎవరు? అంజూరపు చెట్టు. నేను ద్రాక్షారసం ఇవ్వడానికి నన్ను దేవుడు చేశాడు, అదే నా పని, ఇంకొక పని లేదు అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనదేం పని? దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఏంటి మీ పిలుపు ఏంటో, మీరెందుకు ఏర్పరచబడ్డారో, ఆ సంఘంలో దేవుడు మిమ్మల్ని ఎలా నాటాడు, మీరేంటో గ్రహించండి అని చెప్పాడు. కొంతమంది ఏం పని లేదండి, పని చేసే వాళ్ళ కొరకు, వాడబడుతున్న వాళ్ళ కొరకు దివారాత్రులు ప్రార్థించే పనే కొంతమందికి ఇవ్వచ్చు దేవుడు. అంటే ఆ పనే చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకాసు వార్తలో ఉంటది, 84 సంవత్సరాలు ఆమె 7 సంవత్సరాలు పెళ్ళై భర్తతో కాపురం చేశాక 84 years ఏం చేసి దేవాలయములో దేవుని కొరకు మెస్సయ్య కొరకు కనిపెట్టుకుంటూ ప్రార్థనలు, ఉపవాసాలను, జాగరణలు చేస్తూ ఆ వచ్చిన వారితో దేవుని విమోచన దినం కొరకు కనిపెడుతూ సంభాషిస్తూ ఉంది. అన్నా ప్రవక్తిని అని తెలుసు కదా. ఆ మాటనే మా గ్రూపుకి ఇక్కడ మేము పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనము ఒక ఉద్దేశమును కలిగి మనం బ్రతకాలి అని దేవుని ద్వారా మనము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అలా ఉద్దేశం కలిగి మనము దేవుని మహిమ కొరకు బ్రతకాలంటే మనము దేనికో ఒక దానికి ఫిక్స్ అయిపోయి ఉండకూడదు, దేనికి ఒక లోబడిపోకూడదు. మనము ఫ్రీగా ఉంటూ ఆయనకు మాత్రమే లోబడుతూ మనం దేని విషయంలో బంధీలం అయిపోకుండా మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. మమ్మల్ని ఏలు అన్నాడు అనుకో, నిన్ను ఏలుకుంటా కూర్చుంటే నేను తైలం ఇవ్వాలి, నేను ఆయన సన్మానించి ఆ తైలం నేను ఇవ్వకుండా నా పోస్ట్ పోద్ది, దేవుడు ఉద్దేశించి ఎందులో పెట్టాడు అది లేకుండా అయిపోద్దిగా అని అడుగుతుంది అన్నమాట ఒలివ చెట్టు. అలాగే అంజూరపు చెట్టు, అలాగే ద్రాక్ష చెట్టు. కనుక మనము అన్నిటినీ అధిగమిస్తూ అన్నిటినీ జయించిన వారంగా ఉంటే అప్పుడే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతామన్న ఒక చక్కని సంగతిని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక విషయం మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మనం దేనికో ఒక దానికి లోబడిపోయి ఉన్నామనుకోండి, ఇంకా మనము ఆయనను సన్మానించి ఆయనను సంతోషపెట్టి ఆయనకు మధురమైనటువంటి ఫలాలు ఇచ్చి, నీతి ఫలాలు ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఇచ్చే అది పోతుంది మనకు. దాన్ని మనం జార విడుచుకున్న వాళ్ళం అవుతాం. అది ప్రభు మనతో మాట్లాడుతున్న సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము అందుకనే దావీదు ప్రార్థన చేశాడు,
అయ్యా ఏ పాపము నన్ను ఏలనీయకు. పాపం అనగానే పెద్ద పెద్ద పాపాలేం గుర్తురాక్కర్లే, చేయాల్సింది చెప్పింది చేయకపోతే పాపమే. నేను ఎప్పుడూ చెప్తా, ఆదికాండం 15 ఎవరికి అర్థం కాదు, 17 ఒకటి తెలుసు, తినొద్దన్న పండు తిన్నాడని. చెయ్యమంది చేస్తే అసలు ఇక్కడ దాకా రానే రాదు వ్యవహారం అని నేను అనేక సార్లు మొత్తుకొని చెప్తాను. ఎప్పుడో 1999 సంవత్సరం దేవుడు నా బుర్ర వెలిగించాడు, ఈ వాక్యాన్ని నాకు తెలియజేశాడు. దేవునికి మహిమ కలిగిన గాక. గొప్ప గొప్ప సంఘాలలో నేను ఈ విషయం మాట్లాడితే చాలా మంది ఈ రోజు వరకు ఈ సత్యం మేము తెలుసుకోలేకపోయామని యథార్థంగా ఒప్పుకున్నారు. అవును, అసలు తోటను కాపు కాసి తోటను సేద్యించేసి ఆ డ్యూటీ కరెక్ట్గా చేస్తే ఆ దుష్టుడు రానే రాడు, ఈ వద్దన్నది తినాల్సినంత అవసరత అగత్యత పట్టదు కదా. కాబట్టి ఏం చెయ్యమన్నాడు అది మర్చిపోతే నష్టాలు వస్తాయండి. అసలు నీకు రావాల్సిన ఆ దేవుని దగ్గర ఉన్న అవార్డ్స్ పోగొట్టుకుంటాం. మనము దేనికో దానికి లోపడిపోయే పరిస్థితులు వస్తాయి. కనుక మనం ఏం చేయాలో బుర్ర బాగా ఆలోచించి దేవుడు మనకు అప్పగించిన దానిని నమ్మకంగా కొనసాగించి ఆయనను సంతోషపెట్టే వాళ్ళంగా, ఆయనను సన్మానించేలాగా, ఆయన దాసులను మనము సంతోషపెట్టే అట్లా మనం ఉండాలే కానీ దేవుని మానవులను అని అంటే మానవులు ఎందుకంటే ఒకవేళ ఒక మానవుని అభిషేకించాలంటే తైలం కావాలి, అది నేను ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఎరిగిన వారమై, మనం ఏంటో ఎరిగిన వారమై బ్రతకాలి. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు అది ఎరిగిన వారమై మనం బ్రతకాలి. స్పృహతో బ్రతకమని వాక్యం మనకు చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చెట్టు దాని కర్తవ్యాన్ని చక్కగా ఎరిగి ఉండి మాట్లాడుతూ ఉంటే మనం కూడా మనం ఏంటో, మనం ఎలా ఉండాలో మనం ఆ కర్తవ్యాన్ని మనం మెరగాలి. దేనికైనా ఒక్కదానికి మనం లోబడ్డామనుక చిన్నది, ఇక మనం దాని దాన్సులమే. అప్పుడు దేవుని గీటులో నుంచి, దేవుని యొక్క ఆ ప్రణాళికల నుంచి మనం తొలగిపోయిన వాళ్ళమే అవుతాం. ఒక్క మాటలో చెప్పాడు పేతురు, దేని వలన ఒకడు జయింపబడునో దానికి దాసుడగును కదా. దేనికి దాసులు అవడానికి దేవుడు నన్ను చేయలే, ఒక్క నీతికే దాసులు అవడానికి చేశాడు. ఒక ఆయన చెప్పిన ఉపదేశ క్రమానికి నన్ను అప్పగించుకోమని చెప్పాడంటాడు రోమాపత్రిక 6:17. అంతకుముందు నేను దేవుని ఎర్రకితం సమస్తమానికి దేనికో దాసులైపోయాను, కానీ ఇప్పుడు మాత్రం నేను నీతికి దాసుని. నీతి అనగా యేసయ్యే నీతి, నీతియు జ్ఞానము విమోచన ఆయను అని అంటాడు 1 కొరింథీ 1:30. కాబట్టి ఆయనకే మనం దాసులం, ఆయనకే మనం ఎడిట్ అయిపోయిందాలి. ఆయన ఏం చెప్తే చేయడానికి, ఆయన ఏదన్నా అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, నాకు దేవుడు అప్పగించిన సువార్తను నేను చేయకుండా మరొకటి చేయడానికి నాకు లేదు, చేయకూడదు. దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి, దాంట్లో నేను దేవుని ఆనందపరచాలి, సంతోషపరచాలి. ఒలివ చెట్టు అంటుంది, నేను దేవుని సంతోషపరచడం మానేసి నువ్వు చెప్పిన దానికల్లా నేను వచ్చేస్తానా అన్నది. హల్లెలూయా. అంటే ఎంత అర్థం ఉందంటే, మనం ఎప్పుడు పడుకున్నా లేచినా మనం దేవుని వారము, దేవుణ్ణి సంతోషపెట్టే వారము, దేవుని మహిమ కొరకు బ్రతికే వారము. దేనికి లోబడకూడదు, ఆయనకు మాత్రమే లోబడాలి. దేని చేత జయించబడకూడదు, మనమే అన్నిటినీ జయించాలి. ఈ స్పృహ మనకు ఉండాలని ఈ నూతన సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అది సంవత్సరానికి ఒకసారి గుర్తొచ్చేది కాదండి, రోజు రోజు గుర్తు చేసుకోవాల్సిన విషయం, రోజు రోజు ప్రక్షాళన చేసుకోవాల్సిన విషయం. రోజు రోజు నేను ఎందుకు నన్ను దేవుడు ఇక్కడ ఉంచాడు, ఈ స్థాయిలో ఉంచాడు, ఈ స్థలంలో ఉంచాడు, ఈ సంఘంలో ఉంచాడు, ఈ ఉపదేశ క్రమంలో ఉంచాడు, అది నేను చేయాలి, చేస్తున్నానా లేదని ఎవరికి వాళ్ళు మరి మనల్ని మనం చెక్ చేసుకుంటే నిజంగా మనము చాలా ధన్యులం అవుతామని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పోరాటములు తప్పకుండా మనకు విజయం రావడానికి ఆటంకం కలుగుతుంది. చూడండి, లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, లూకాసు వార్త 11:17 అనుకుంటా, అక్కడ ఒక చక్కని మాట ఉంది. 11:17
ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితోనను ఇట్లను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపో. అంటే ఒకసారి అర్థం చేసుకోండి దయచేసి. అంటే మన మన అంతరంగంలో ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం వేరు. నీకు నీవే మరి వ్యతిరేకంగా, అంటే నీకు నీవే అంటే ఎప్పుడు శరీరం కాదండి. నువ్వు ఎప్పుడు చెప్తా, నేను పేరు పెట్టింది ఎవరికి? దయగలవాడు తనకే మేలు చేసుకును అని 11:17 సామెతల్లో ఉంది. అంటే దయగలవాడంటే తనకి అంటే ఏంటనేది మీరు గ్రహించాల. తనకే అంటే మన ఆత్మకని అర్థం. పేరు ఆత్మకు పెడతారు కానీ శరీరానికి పెట్టరండి. మరి మీకు ఇప్పటికే తెలుసుంటే మీరు ధన్యులు, తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. పేరు ఎవరికి పెట్టినండి? ఈ శరీరానికి కాదు. శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఓకే, ఎందుకంటే ఇంట్లో మనం నివసిస్తాం. ఇంట్లో నివసించే వ్యక్తికి విలువ ఉంటుంది కానీ ఇల్లుకు అంత విలువ ఉండదు. తెలుసండి? మీకు తెలుసండి? ఇంట్లో ఎవరు లేకుంటే అది పాడగల గొప్ప, ఎంత పెద్ద బంగళ అయినా దానికి విలువ ఉండదు. కానీ ఇంట్లో నివసించేవాడు గొప్పవాడైతే దాన్ని బట్టి ఇంటికి గొప్పతనం. అర్థమైందండి? కాబట్టి శరీరములో ఉన్న ఆత్మకే ఎక్కువ విలువ. ఈ ఆత్మ తనకు తానే ఒకసారి కరెక్టు, ఒకసారి విరుద్ధంగా ఉండకూడదు. ఒకటి కరెక్ట్ అని ఒప్పుకొని మళ్ళీ ఒకటి ఇది కాదని ఒప్పుకో, అట్లా వ్యతిరేకంగా ఉండకూడదు. ఆత్మ ఎవరు? ఇంతకు దేవుని ప్రతినిధి కదా మన సాక్షి ఆత్మ. కాబట్టి ఈ ఆత్మానుసారంగా నడుచుకుంటున్న మనకు ఎప్పుడు శరీరంతో వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత కాదు, తనకు తానే వ్యతిరేకం అవ్వకూడదు. అంటే ఆత్మ సంగతులను ఆత్మ చేతనే సరి చూడదగును అంటాడు కొరింథీ పత్రికలో. ఓకేనా? శరీరమైన మనస్సుతో ఆత్మ సంగతులను ఎప్పుడు సరి చూడలేం. ఓకే, అది కలపడం అసలు కుదరదు. దానిదంటే అసలు కుదరని గలతీ 5:17 చెప్తుంది కదా, నిత్యం పోరాటమే అని చెప్తుంది. కాబట్టి కుదరదు అది. కాబట్టి మనం ఎట్లా సరి చూసుకోవాలి? ఆత్మ సంగతులను ఆత్మ చేతనే సరి చూసుకోవాలి అని 1 కొరింథీ పత్రిక క్షమించండి, నేను తరగతి చదువుతాను. హల్లెలూయా. 2వ అధ్యాయం. మనకైతే దేవుడు వాటిని 10వ వచనం తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని చెప్పుతూ, అలాగే దేవుని సంగతులు మనం ఇంకా చదువుతాం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు అంటూ, ఆ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో మేము బోధిస్తున్నాం అన్నాడు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఆధ్యాత్మిక కోణములోనే ఆలోచించాలి కానీ శరీర సంబంధంగా మనం ఎప్పుడు ఆడకూడదు, వాటికి ముడిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఈ నూతన సంవత్సరంలో మనం ఎందుకొరకు ఎన్నుకోబడ్డాము, ఎందుకోసం మనము ఉన్నాము, మన విషయమైన దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, మనము ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో అడిగి తెలుసుకొని, ఒకవేళ ఇప్పటికే తెలియబడితే మీకు ఆ సత్యం గ్రహించితే మరి ఇంకా ఏమీ చేయకుండా నీవు ఆ పనులు మాత్రమే చేస్తూ దేవుణ్ణి సన్మానించి దేవుణ్ణి మహిమపరచి దేవుణ్ణి ఘనపరచి దేవునికి అడిగినప్పుడు మరి ఆత్మ ఫలాలు అందించగలిగిన స్థాయిలో మనం బతకాలని ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శూలమ్మతి అంటది, వధువు కన్యకంటది, ఆయన నా ఉద్యానవనములకే తెంచును కాక తనకిష్టమైన ఫలములు భుజించును కాక
నాకేం భయం లేదు, అన్ని ఫలాలు ఉన్నాయి, అన్ని ఫలాలతో నేను మరి పండాలి కనుక నేను పండి ఆయన ఎదురు చూస్తున్నట్లుగా నేను కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నా. ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వస్తే ఫలాలు లేకపోతేనే కదా శపించింది. కాబట్టి నన్ను ఫలించమని కదా దేవుడు పెట్టాడు. ఈ సంరక్షణ, ఈ కాపు, ఈ మేత, ఈ తవ్వడము, ఈ రాళ్ళు ఏరడం, ఎరువేయడం, నీరు పెట్టి ఇదంతా ఎందుకు? నేను ఫలించాలని. నేను తైలం ఇవ్వాలని అంటది ఒలివ చెట్టు. ఇంకా ద్రాక్షరసం, నేను ద్రాక్ష చెట్టు ఏమంటది, నేను ద్రాక్షరసం ఇవ్వాలి. అవును, మన ద్వారా దేవుడు ఏది పొందుకోవాలనుకుంటుండో, ఎందుకు మనల్ని రక్షించుకున్నాడో, ఎందుకు భూమి మీద సమస్తంను ప్రొవైడ్ చేస్తూ మనల్ని ఎందుకోసం ఈ గడియ వరకు కాపాడాడు. నువ్వు వెరిగి బ్రతికితే నీకన్నా ధన్యులు ఎవరు లేరు. ఏదో సమయం గడపొద్దు, జ్ఞానంతో గ్రహించి సమయం మన యొక్క సంవత్సరాల, నెలల, దినములను గడుపుదాం. దినము ఆ ప్రశ్న మనం వేసుకొని, ఈ దినం ప్రభు మహిమ కొరకు నేను చేయాల్సింది ఏది, ఆయన నాకేం అప్పగించాడు, నేనేం చేస్తున్నాను అని ఒక రోషంతో మనం ఆలోచించి అడుగులు వేస్తే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. దేవుని చిత్త ప్రకారంగా ఆయన అనుకున్న స్థాయిలోనే మనం ఉంటాం. ఆఖరికి ఒక్క మాట చదువుతా. యోహాను సువార్త 2:24 అంటాడు, ఆయన అందరినీ ఎరిగిన వాడుగాక ఆయన ఎవరి వశం అవ్వలేదంటాడు. ఏమండి, ఎవరి వశం మనం అవ్వద్దు. మన కూడా మనం అవ్వద్దు, మన శరీర వశం అవ్వద్దు. నువ్వు ఆత్మవశురాలవై, ఆత్మవశులమై ఆయనను సేవించే వారంగా ఉండాలి. అంటే ఆత్మ నడిపింపుకి అప్పగించుకోవాలి తప్ప, ఒక ఉపదేశ క్రమాన్ని దేవునికి పెట్టాడు, దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప, తోచినట్టు, తెలిసినట్టు, నీకు నచ్చినట్టు ఈ నూతన సంవత్సరంలో మనము నడవకూడదని ఖండితమైన ఆజ్ఞగా దేవుడి మాటలు మనకు చెప్తున్నాడు. ఆయన ఎవరి తన వశం చేసుకోలేదంట. ఎవడి వశం అవ్వకూడదు మనం, అయితే ఆత్మవశులమే అవ్వాలి. ఆయన వశం అయిపోవాలి, పరవశులం అవ్వాలి. పరవశులం అవ్వడం అంటే పరసంబంధమైన దేవుని వశం అయిపోవాలి. మనం ఆయన ఆధీనములో ఉండాలి. మనం ఆయన చెప్పినట్టు చేయాలి. మనం ఆ ఉద్దేశాలు నెరవేర్చాలి. మనం అందుకోసమే బతుకుతున్నాం, అందుకోసమే ఉన్నాం. ఎవడు తన కోసమే తినడు, తన కోసమే బ్రతకడు అంటాడు. రోమాపత్రిక 14:7-8 చదివితే, మనం తిన్నను బతికినను ప్రభు కోసమే అని రాశాడు. మా బాబు, ఏమి చిత్రంగా, ఇలా ఉంటారా అనుకోవద్దు. అందుకే ఉన్నాం మనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బతుకుతున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. ఇది అండి మన పర్పస్. ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్న ఆయన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పూర్తి గ్రహిద్దాం. ఏ పోస్ట్ లేకపోయినా పర్వాలేదు, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలంగా, ఆయనకు సాక్షులుగా బ్రతుకుతాం. పోస్ట్ అంటే కాపరులు గానో, సువార్థికులు గానో, లేక ఉపదేశకులు గానో, లేకపోతే ప్రవక్తలు గానో, అపోస్తలు గానో మనకు లేకపోవచ్చండి. మనం సాక్షులుగా బ్రతుకుదాం. ఎవరు రక్షించబడితే, ఒక భ్రష్టురాలు, భయంకరమైన స్త్రీ రక్షణలోకి వచ్చిందంటే ఆత్మల సంపాదకురాలుగానే ఉంది ఆమె. అలాగే రాహాబైన అంతే, తన వారిని రక్షించుకోవాలని ఆ యొక్క ఏర్పాటులోనే ఉంది. దాని కొరకు చేయాల్సింది చేశారు వాళ్ళు. అందుకే దేవుడు దేనికోసం మనల్ని పెట్టాడో, ఆయన ఉద్దేశం ఏంటో ఒలివ చెట్టుకు అర్థమైంది, అంజూరపు చెట్టుకు అర్థమైంది, ద్రాక్ష చెట్టుకు అర్థమైంది. మనకు కూడా అర్థంగా అయితే మనము ధన్యులం అవుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. One minute అమ్మా. ఓకే అమ్మా.